ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. రాజేంద్ర నగర్ లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న హైకోర్టు భవన సముదాయం పనులు ఈ రోజు నుంచి వేగవంతం కానున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ సహా 9 జిల్లాల్లో ఈ రోజు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్టీల్ ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ కొనసాగుతోంది. హైదరాబాద్ హైటెక్స్ లో గత 3 రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మెడికల్ ఎక్స్పో ఈ రోజుతో ముగియనుంది. సి డివిజన్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. బిగ్ డేటా మరియు డేటా సైన్స్ పై అంతర్జాతీయ సదస్సు ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ఈ రోజు నుంచే అధికారికంగా బాధ్యతలు స్వీకరించనుంది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. జూన్లో నిధుల విడుదల కోసం అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా రూపకల్పన ప్రక్రియ ఈ రోజు నుంచి జిల్లాల్లో ప్రారంభం కానుంది. సముద్రపు అలలపై అవగాహన కల్పించే 10 రోజుల ప్రత్యేక స్విమ్మింగ్ శిక్షణ తరగతులు ఈ రోజు విశాఖ తీరంలో ప్రారంభం కానున్నాయి. రక్త మార్పిడి సమయంలో ఇన్ఫెక్షన్లను త్వరగా గుర్తించే NAT సేవలు ఈ రోజు నుంచి రోగులకు అందుబాటులోకి రానున్నాయి. విజయనగరం జిల్లా పారాది బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలనలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల పనులను పునః ప్రారంభించే అంశంపై ఈ రోజు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన తారు కొరతను అధిగమించేందుకు R&B శాఖ ఈ రోజు ప్రత్యేక ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేయనుంది. రాష్ట్రంలో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల విచారణ 6వ రోజుకు చేరింది. ఈ రోజు మరికొన్ని కీలక విషయాలు వెలువడే అవకాశం ఉంది. జాతీయ వార్తలు. బెంగళూరులో ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పో 2026 ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు కొత్తగా రూపొందించిన అమృత్ భారత్ రైలు కోచ్లను ఈ రోజు వివిధ రూట్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ తన జలసంధులను తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఈ రోజు హై అలర్ట్ కొనసాగనుంది. గల్ఫ్ దేశాల రిఫైనరీలపై దాడుల నేపథ్యంలో ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఈ రోజు అత్యవసర ప్రకటన చేసే అవకాశం ఉంది.